ఏం పేరు పెద్ద మనిషి? నాగరాజ్ ముదిరాజ్ బీసీ ఏయ్ ఎక్కడా కోజా అని? తలసాని కాన్స్టిట్యున్సీ. అమ్మో తలసాని ఇలాకా వచ్చిందా మీ కోజాగా మరి? వస్తాయి, అన్ని లాగలే కోడలు లేవు, అన్ని లాగలే. అమ్మో నువ్వు పెద్ద కోజాగా వేగినట్టు. చెప్పు ఏం అడుగు దానికి. ఏం లేదు కానీ మరి ఫిబ్రవరిలో ఏదో కొండంత పండుగ, ఏదో బహిరంగ సభ, అది ఇది ఏం చెప్పబోతాడు అసలు? గుసగుస ఎక్కడ అర్థమైతే లేదు. ఊర్లో పొండ జనాలు ఎదురు చూస్తుర్రు, ఏం చెప్తాడో విడిచిపెట్టి ఏమో అంటారుగా గట్టి చేసుకున్నాం మనం. బాలిచ్చే బర్రెని విడిచిపెట్టినాము, గదేదో చేస్తారంటే గాలిని తెచ్చుకున్నాం మనం. ఇంకా ఇక అర్థమైపోయింది, అది నా నోటితో చెప్పదలుచుకోలేదు. ఏ గట్టగా తాత ఇప్పుడు అన్ని సరే కానీ ఒక ముచ్చట అడగదలుచుకున్నా. మీరు మరి ఏది లేదు ఎక్కడ లేదు, ఆ బీజేపీ కోజాగలు కాంగ్రెస్ కోజాగలు ఫోన్ రీలుకుంటే లెంకలు కొట్టుకుంటే ప్రచారం చేస్తుంటే మరి మీ చోటా మోటా నాయకులు అంత సందుల వెంట ఎవరు అవుతుందట, అది ఎలక్షన్లలో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ఎందుకు పేగా? ఇగో అన్న బీజేపీ సంకన్నా కూడా మా దగ్గరికి రావాలి. మేము మన తెలంగాణలో మేము బీజేపీ వాళ్ళం ఉన్నాము, మేము వెళ్తామంటారు కానీ బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోకపోతే బీజేపీ రాదు. ఒకవేళ తీసుకునేది అనుకుందాం, మా అధ్యక్షుడు సపోర్ట్ చేస్తాం పని, లేకపోతే ఇడిచిపెడతాం. ఎప్పటికీ బీఆర్ఎస్కే ఉంటాం మేము. చెప్పు సపోర్ట్ కాదు పిల్లగా, మీరు ఎందుకు మరి ముందుకు దూతలేరు అంటున్నా? దిగుతారంటే మాకు బీసీ వాళ్ళని ఎడ రాణిస్తారు, పెద్దోళ్ళు ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు మమ్మల్ని రాణిస్తారు బీసీలని. ఓడియాగలు తయారుగా ఉన్నాయట పోటీ చేసేందుకు, మీరే అంతా కచ్చపిచ్చి వ్యవహారం చేస్తున్నారట. మమ్మల్ని దగ్గర రాణిస్తలేరు బీసీలని. బీసీలని దగ్గరకు వచ్చి చూడు, బీసీ 92 కులాలు ఉన్నాయి, ఒక 92 కులాలు ఏకమే బీసీలు అంతా ఒక పక్కకు, ఆ ఫార్వర్డ్ క్లాసులు ఆ క్లాసులు అన్నీ ఒక పక్క. ఓట్లు ఎక్కడ దగ్గర ఎవరి దగ్గర పడితే అడుగుమని, అప్పుడు మా బీసీ పవర్ ఏందో చూపిస్తాం. బీఆర్ఎస్ లెక్క చూపిస్తాం, అదర్ పార్టీలో పోయి చూపాం. మేము ఇప్పుడు కావాల్సింది ఏం అడుగుతున్నాం, 50% బీఆర్ఎస్ కోట కావాలని అడుగుతున్నాం. ఇక మళ్ళీ మా సార్ దగ్గర ఆ సత్తా ఉన్నది.